తరతర వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మీ రెక్కల చాటు కింద మమ్మల్ని అందరినీ భద్రపరిచి ఆరోగ్యాన్నిచ్చి ఆయుష్నిచ్చి నీ సన్నిధానంలో అడుగు పెట్టడానికి అర్హత లేని బ్రతుకులు బ్రతుకుతున్నా కానీ నీ అపారమైన ప్రేమ చేత నీ సన్నిధానానికి పలికిన ఆహ్వానాన్ని బట్టి వందనాలు తండ్రి. నీ దాసునైన నేను ఇక్కడ నిలబడి మీ పక్షాన కొన్ని విలువైన మాటలు మాట్లాడబోతుండగా మీరే నాలో ఉండి మాట్లాడతారని నేను ఆశపడుతున్నాను తండ్రి. నిజంగా మీరు మాట్లాడితేనే కదయ్యా మా జీవితాలు బాగుపడేది, మా జీవితాలు స్థిరపడేది. మీ మీద ఆధారంతో మీరే మాతో మాట్లాడతారన్న ధైర్యంతో ఈ వాక్యం ముందుకు వచ్చి కూర్చున్నాము. మీరు మాతో మాట్లాడి మా ఆరిపోయిన మా బ్రతుకులను వెలిగిస్తారని ఆశపడుతూ చెప్పే ప్రతి మాట ద్వారా నాకు మహిమ తెచ్చుకునేవాడిగా నేను ఎప్పటికీ ఉండక కేవలం నీ పిల్లలను మీ వైపు మళ్ళించే ఒక చిన్న పాత్రగా మాత్రమే వాడుకుంటారని ఆశపడుతూ ముందున్న సమయాన్నంతా మీ అపారమైన ప్రేమ కలిగిన చేతులకు అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామం పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నానమ్మా. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు బైబిల్లో నుంచి కొన్ని విలువైన మాటలను కొన్ని నిమిషాలు చక్కగా బైబిల్లో నుండి ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుని వాక్యము చాలా కఠినంగానే ఉంటుంది, చాలా సూటిగా మాట్లాడినట్టే ఉంటుంది. అయినా కానీ అది మనుషుల మాటగా స్వీకరించక సాక్షాత్తు దేవుని మాటగా స్వీకరిస్తేనే మన జీవితాలు బాగుపడతాయి. ఒకరోజు ఇర్మియా గారట ప్రజల్లోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. కొన్ని రోజులకు ఒక రాజు రాబోతున్నాడు ఉత్తర దిక్కు నుండి. మీ అందరి జీవితాలు నాశనం అయిపోతాయి, మీరు మీ పిల్లలు కత్తి వాతపడి ఒక్కడంటే ఒక్కడు కూడా బ్రతకక మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయని ఇర్మియా ప్రకటించడం మొదలుపెట్టాడు. ప్రజలందరూ విన్నారు. మరి ఎందుకు వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాణాన్ని కాపాడుకోలేకపోయారు? వాళ్ళు చేసిన తప్పేంటో తెలుసా? ఇర్మియా గారు వాక్యం చెబితే చెప్పింది ఇర్మియా గారు కదా అని చెప్పిన మాటను ఒక చెవితో విన్నారు, ఒక చెవితని ఇడిచిపెట్టాడు. వాళ్ళు అనుకున్నారు మేము దేవుని యొక్క వాక్యాన్ని ఇడిచిపెడుతున్నాము, ఇర్మియా మాటలు ఇడిచిపెడుతున్నాం అనుకున్నారే కానీ చివరకు ఆ మాటలు వినకపోతే మా ప్రాణాలే ఇడిచిపెడతామని వాళ్ళకు తెలియదు. నీ జీవితం ఎప్పుడు నాశనం అయిపోతుందంటే సేవకుడు ఒక వాక్యం గురించి మాట్లాడేటప్పుడు చెబుతున్నది సేవకుడు కదా అని సేవకుడి నోట్లో నుంచి వచ్చే మాటలు సేవకుడి మాటలుగా నువ్వు చూసావు అనుకో, నీ జీవితం అట్టే ఉంటుంది. అదే దేవుడు సేవకునిలో నుండి నాతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ నాలో ఈ లోపం ఉంటే నేను ఇప్పుడే కదా సరి చేసుకోవాలని సేవకుని లోపల నుంచి మాట్లాడుతున్న దేవుని మాటలు నువ్వు విన్నావు అనుకో, అప్పుడు నీ జీవితం నా జీవితము చాలా అంటే చాలా చక్కగా మారిపోతుంది తల్లి. అందుకోసమే ఈరోజు సేవకుని చూడకుండా సేవకునిలోని చూస్తున్న దేవుని మాటలు ఎంత విలువైనవో, ఒకవేళ అవి కఠినముగా ఉన్నా కానీ మార్చుకోవాల్సిన పద్ధతులు ఏంటో దేవుని వాక్యంలో నుంచి ఈరోజు మనము చక్కగా ఆలోచించుకుంటూ ముందుకెళ్దాం. మొదటగా నేను ఒక మాట చెప్పి వాక్యంలోనికి వెళ్తాను. జీవితం అన్నది ఎలాంటిదంటే సంఘర్షణల మయంతో కూడుకున్నది. ఏంటంటే జీవితం ఎప్పుడూ మన జీవితంలో రెండు కష్టమైన పరిస్థితులు వస్తుంటాయి. ఆ కష్టమైన పరిస్థితులలో మనం నిర్ణయం తీసుకోవాల్సిన సిచ్యువేషన్లు కూడా కొన్ని ఖచ్చితంగా వస్తాయి. ఆ రెండు సిచ్యువేషన్లో ఆలోచన చేసి మనకు ఏది ఉపయోగపడుతుంది, ఏది మనకు ఉపయోగపడదని ఆలోచన చేసి
మనకు ఇష్టమైన దానిని ఎన్నుకొని అటువైపుగా మనం ప్రయాణం చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంటాం. ఇది సర్వసాధారణంగా మన జీవితంలో జరుగుతున్నది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానిలో నుంచి మన వాక్యంలోనికి ముందుకెళ్దాం. ఒకటే క్వశ్చన్ ఏంటంటే, మీరు చస్తారా బ్రతుకుతారా? క్వశ్చన్ సూటిగానే అడిగాను. మీరు సమాధానం డైరెక్ట్ నాకు చెప్పకపోయినా కానీ ఒక్కసారి మనసులో అనుకోండి, మీరు చస్తారా బ్రతుకుతారా? ఇప్పుడు మన సమాధానం ఏమై ఉంటుందో తెలుసా? ఖచ్చితంగా బ్రతుకుతాం. ఇందులో నేను ఒక కండిషన్ చెబుతాను, సరే మిమ్మల్ని బ్రతికిస్తాను, కానీ మీరు బ్రతికేది ఎలా బ్రతుకుతారంటే, ఒకవేళ మీరు బ్రతకాలనుకుంటే మీ 2 కాళ్ళు, మీ 2 చేతులు, 2 కళ్ళు కూడా తీసేస్తాం. ఇప్పుడు మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతాను, మీరు చస్తారా బ్రతుకుతారా? ఒకవేళ బ్రతుకుతాము అని మీ సమాధానం అయితే ఒక ఆలోచన వస్తుంది, బ్రతుకుతే 2 కాళ్ళు లేకపోతే ఎలా, 2 చేతులు లేకపోతే ఎలా, అసలు కళ్ళే లేకపోతే ఏం బ్రతుకు? ఇప్పుడు మన సమాధానం ఏమైపోతుంది తెలుసా? మారిపోతుంది. క్వశ్చన్ ఒకటే, సిచ్యువేషన్ బట్టి నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు వేరుగా ఉంటాయి. చూసారా, మొట్టమొదటిసారిగా బ్రతుకుతారా చస్తారంటే బ్రతుకుతామన్నారు, కానీ సిచ్యువేషన్ ఎలా ఉంది? 2 కాళ్ళు లేకుండా, 2 చేతులు లేకుండా, 2 కళ్ళు లేకుండా అసలు బ్రతికి ఏం ప్రయోజనము? ఎవడో పెడితే తినాలి, లేకపోతే లేదు. ఇలాంటి బ్రతకడం కంటే చావడం మేలనుకుంటారు. అంటే నీ జీవితకాలంలో 2 నిర్ణయాలు నీ కళ్ళ ముందరకు వచ్చినప్పుడు ఆలోచన చేసి నీకు నచ్చినది, నీకు ఉపయోగపడేది, నీకు బాగా యూజ్ అయ్యే ఒక నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటున్నావు. చూసావా? ఈరోజు బైబిల్లో నుంచి కూడా మీకు ఒక మార్గాన్ని దేవుడు మీ మొదట పెట్టబోతున్నాడమ్మా. ఒకసారి మీరందరూ ఇర్మియా గ్రంథాన్ని మీరు ఒకసారి తెరిచి చూడగలిగితే, బైబిల్ ఉన్న వారందరూ ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామమ్మా. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. తల్లి లేదమ్మా, ఇందాక చెప్పినదే 21:8 తల్లి. ఈ ప్రజలతో నీ విట్లనుము యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు, నాతో కూడా సూటిగా మాట్లాడుతున్నాడు. కుండలు బద్దలు కొట్టినట్టు మన గుండెలను కూడా బద్దలు కొడతాడు. ఉంటే అట్టయినా ఉండండి, లేకపోతే ఇలాగైనా ఉండనని కఠినంగా మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కూడా వినడానికి సిద్ధంగా ఉండు. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడమ్మా? ప్రజలతో నీ విట్లను యెహోవా సెలవిచ్చున్నదేమనగా, జీవ మార్గమును నేను మీ ఎదుట పెడుతున్నాను, మరణ మార్గాన్ని కూడా పెడుతున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా కానీ ఎన్నుకోండి. ఈ ఆత్మీయ జీవితంలో ఒకటి లోక సంబంధమైన మార్గం ఉండి అది మరణ సంబంధమైన మార్గము, ఒకటి ఇంకొక మార్గం కూడా ఉంది, అది జీవ సంబంధమైన మార్గము. ఈ 2 మార్గాలు నీకు ఎప్పుడు ఓపెన్ అవుతాయి తెలుసా? నీ చావు తర్వాత నీకు 2 డోర్లు ఓపెన్ అవుతాయి. ఆ 2 దారుల గుండా ఏదో ఒక దారి గుండా నువ్వు వెళ్ళాల్సిందే తప్పకుండా. కానీ ఆ 2 దారులు నీకు ఎప్పుడు ఓపెన్ అవుతాయి అంటే 2 ఒకేసారి ఓపెను కావు. లాజరుకు జీవ మార్గం ఓపెన్ అయింది, ధనవంతుడికి మరణ మార్గము ఓపెన్ అయింది. 2 మార్గాలు ఉంటాయి. నువ్వు బ్రతికే బ్రతుకును బట్టి నీకు జీవ మార్గమా, లేకపోతే నీ బ్రతుకును బట్టి నీకు మరణ మార్గమా అన్నది డిసైడ్ అయిపోయి ఉంటుంది. ప్రేమ దేవుని వారలరా, ఒక్కసారి ఎక్కడ నువ్వు నిర్ణయం తీసుకోవాలో తెలుసా? చచ్చిపోయిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేం, తీసుకోవడానికి అవకాశం కూడా ఉండదు. కానీ ఎప్పుడు తీసుకోవాలో తెలుసా? ఇప్పుడే తీసుకోవాలి, ఈ క్షణంలోనే తీసుకోవాలి, ఈ నిమిషంలోనే తీసుకోవాలి. నువ్వు ఎలా వెళ్ళాలనుకుంటున్నావు? ఒకసారి ధనవంతుని దగ్గరకు వచ్చి ఆలోచన చేయండి. నిజంగా బతికినంతకాలం ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా వాడు మారే రకమా? లేదు. కానీ ఏ క్షణం అయితే చచ్చిపోయాడో, ఏ క్షణంలో అయితే మంటల్లో కాలిపోతున్నాడో, ఆ క్షణం నుంచి మనకి ఏం కలిగిందో తెలుసా?
నిజంగా చెప్పాలంటే ఆడికి మారు మనసే కలిగిందండి. ఎప్పుడు నేనే అంటుంటాను, ఏమన్నా నరకానికి పోతే మనం ఏమైనా వ్యభిచారాలు చేస్తామా? నరకంలో మోసాలు చేస్తామా? నరకంలో దొంగతనాలు చేస్తామా? నరకంలో ఏ పాడు పనులైనా చేస్తామా? చెయ్యం. తెలుసా? నువ్వు నరకానికి పోతే ఆ మంటల్లో కాలిపోయేటప్పుడు నీకు మారు మనసే వస్తుంది. కానీ ఆ మారు మనసు నిన్ను మళ్ళీ పరలోకంలో ఏమైనా తీసుకొని వెళ్ళి కూర్చోబెడుతుందా? లేదు. తెలుసా? నరకంలో పొందే ఆ మారు మనసు ఏదో బ్రతికి ఉండగానే పొందని మాట్లాడుతున్నాడు. చూశాడా? ఇక్కడే తెలుసుకోవాలి ప్రమాణ దేవుని వాళ్ళు, ఇక్కడే అర్థం చేసుకోవాలి. నీ ఎదుట దేవుడు 2 దారులు ఓపెన్ చేశాడు. ఒకటి పరలోక సంబంధమైన మార్గము, రెండోది మరణ మార్గాన్ని కూడా ఓపెన్ చేశాడు. అక్కడికి పోయిన తర్వాత తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడు. అక్కడికి పోయి అరవడం ఎవరు చెప్పాడు? ఇక్కడే అడవలేవా? తండ్రివైన అబ్రహాం అని అరిస్తే అక్కడ ప్రయోజనం లేదు, కానీ నా తండ్రి అని ఇక్కడే అరుస్తే కాసింతైన ప్రయోజనం ఖచ్చితంగా కలుగుతుంది ప్రవణ దేవుని వాళ్ళ. అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, మీ ఎదుట నేను 2 దారులు ఓపెన్ చేశాను. చాలాసార్లు మనము ఏలియా గారి సందర్భాన్ని కూడా ఒక్కసారి చదువుతుంటామండి. ఏలియా గారు ప్రజలందరూ సమకూర్చి ఒకటే మాట అన్నాడు, మీరు దేవుని పక్షాన ఉంటారా లేకపోతే ఆ బయలు పక్షాన ఉంటారు? 2 దాల మధ్య ఎందుకు సతికిల పడుతున్నారు? ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఒకటే నిర్ణయం తీసుకో, ఉంటే ఇలా అయినా ఉండండి, లేకపోతే అలాగైనా ఉండండి. ఏమ్మా, ఏలియా ఒక్కడైనా ఆ రోజు ప్రజలతో మాట్లాడింది, ఈరోజు దేవుడు కూడా నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఉంటే దేవుని పక్షానైనా ఉండు, లేకపోతే లోకంలో అయినా కానీ ఉండు. ఏముంది? తప్పేముంది? నీ ఇష్టం అది కదా. నేనేమన్నా బలవంతంగా మారని ఎవడన్నా చెబుతున్నారా? పోనీ బలవంతంగా నువ్వు చర్చికి రమ్మని ఎవడన్నా నిన్ను బలవంత పెట్టారా? లేదు. దేవుడు ఎక్కడా నిన్ను ఎప్పుడు బలవంతంగా ఏ పని చేయమని చెప్పాడు. ఇంకొకటి ఏంటో తెలుసా? నువ్వు తప్పు చేసేటప్పుడు కూడా బలవంతంగా ఏ రోజు ఆపడు. ఓ రోజు ఆదాము హవ్వలు ఏదైనా తోటలోకి వెళ్ళారట. పండు ఇలా తెంపుతున్నాడు. తెంపేటప్పుడు ఏ రోజైనా ఆదామా లేదంటే హవ్వా ఎందుకు పండు తెంపుతున్నావు ఆపాడా? తప్పు చేసేటప్పుడు ఎప్పుడు దేవుడు ఆపడు. కారణం ఏంటో తెలుసా? నీకు స్వతంత్రం ఇచ్చాడు. నువ్వేం బానిసవు కాదు, నీకు స్వతంత్రం ఇచ్చాడు. ఆ స్వతంత్రంలో నువ్వు చక్కగా బ్రతకాలన్నది దేవుని యొక్క ఆ ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన. తప్పు చేసేటప్పుడు ఎప్పుడు నిన్ను అన్నాడు, ఎందుకంటే నువ్వు బానిసవు కాదు. కానీ ఒక్కటి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని రోజులు ఒకే దాని మధ్య సతమతం అయిపోతారు? ఉంటే దేవుళ్ళు అయినా ఉండండి, లేకపోతే లోకంలో అయినా ఉండండి. ఎన్ని రోజులు 2 దాల మధ్య నలిగిపోతారు? ఎన్ని రోజులు చెప్పండి? ఈరోజు క్రైస్తవులలో ఎక్కువగా ఎలాంటి వాళ్ళు కనపడుతున్నారు తెలుసమ్మా? నేను ఓపెన్గానే అంటున్నాను, 100లో 90% మంది, 100లో 90% మంది సంపూర్ణ భక్తి చేసేవాళ్ళు కాదు. సగం భక్తి బ్రతుకుతుంటారు. ఆదివారం వచ్చిందా చర్చికి వెళ్దాం, ఆదివారం అయిపోయిందా వారం అంతా లోకంలో బతుకుదాం. 100కి 90 మంది ఇలాంటి భక్తే చేస్తున్నాడు. ఏమమ్మా, ఉంటే నువ్వు వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. నిలువెచ్చని జీవితానికి అవసరం అంటారా చెప్పండి? నేను ఓపెన్గా అంటానమ్మా, ఏదో ఆదివారం మొక్కుబడిగా కొద్దిసేపు మన చర్చిలోకి వచ్చి వాక్యం విన్నంత మాత్రరా బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ 2 నిమిషాలు నువ్వు చాలా బాగున్నావురా, రారా పరలోకానికి అంటాడా? అన్నాడు తెలుసా? ఏడమ్మా, వారమంతా నీ సమయాన్ని నీకోసమే కేటాయించుకొని అదే ఆదివారం ఎవడో చూచారని లేదంటే పాస్టర్ గారు అడుగుతారని ఇంకొకరి కోసమో నువ్వు చేస్తే ఇలాంటి భక్తి ఎందుకు? దేవుడు ఈరోజు నీతో ఓపెన్గానే మాట్లాడుతున్నాడు. ఉంటావా? ఇక్కడే ఉండు, లేకపోతే మళ్ళీ లోకంలో కలిసిపోయి. ఎవరు చెప్పారు నీకు 2 సార్ల మధ్య సతికిల పడిపోవాలని? ఒకవేళ లోకంలో బతుకుతావా? బతుకు. నేను చెప్పిన మాట అనుకుంటున్నారా? దేవుడే చెప్పాడు. ఒకసారి ప్రకటన గ్రంథంలో చూడండి, ఆ మాట ఉంటుంది. చివరి అధ్యాయము, ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము 11వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామమ్మా. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము 11వ వచనం. తల్లి, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు
ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. చూసాడా యేసుక్రీస్తు ఈరోజు నీతో నాతో సూటిగానే ఒక మాట అంటున్నాడు. అన్యాయం చేస్తున్నావా మానుకొని చెప్తున్నాడా? ఇంకా అన్యాయం చేసుకుంటానే బతుకు. ఒకవేళ నువ్వు అపవిత్రంగా ఉంటున్నావా, ఈ రోజున మారని బలవంతంగా ఏమని చెప్తున్నాడా? లేదు. బయట వాళ్ళకి చెప్తాడు. బయట వాడు లోకస్తుడు కదా, వాడికి దేవుడు తెలియదు. వాడికి ఏమని చెప్తాడో తెలుసా? అరే నువ్వు అన్యాయం చేస్తున్నావు మారరా అని చెప్తా. చర్చిలకు వచ్చి నీకు తెలియదా అన్యాయం అంటే ఏంటో? వాక్యాలు వింటున్నా నీకు అపవిత్రత అంటే ఏంటో తెలియదా? బయట వాళ్ళకి అన్యాయం చేద్దురా అని చెప్తాడు, కానీ చర్చిలకు వచ్చి అన్యాయం అంటే ఏంటో తెలిసి అపవిత్రత అంటే ఏంటో కూడా అర్థమైన నీకు మళ్ళీ అన్యాయం చేయొద్దు అని చెప్పాడు. అపవిత్రత ఉండగాని మాత్రం అసలు చెప్పడు. నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు అన్యాయం చేయాలనుకుంటున్నావా చేసుకో. అపవిత్రంగా ఉండాలనుకుంటున్నావా నీ సావు నువ్వేమైనా కానీ చావు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్న ఒక్కొక్కడి లెక్కలు నేనేం చేస్తానో తెలుసా? తేలుస్తా. బయటలోకి చెప్పినట్టు తీర్పు మొదట ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? సొంత ఇంట్లోనే ప్రారంభమవుతుంది. ముందు బయటలోని కడిగేయడం కాదు, సొంత ఇంటిలో, సొంత చర్చిలో, సొంత సంఘంలో ఆదివారమే కాదు ప్రతిరోజు బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ మొట్టమొదటి తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? మన దగ్గరనే. ఈ మధ్యకాలంలో కొంతమంది నాతో అన్న మాట ఏంటంటే, అన్నిలకు మీరు సేవ చేస్తున్నారన్న అంటే నిజంగా చేస్తున్నానన్న తప్పేం లేదు. అన్నిలకు కూడా నేను దేవుని మాటలు చెప్తున్నా. అలా అన్నప్పుడు నాలో ఎదురైన ఒక పెద్ద క్వశ్చన్ ఏంటో తెలుసా? భారతదేశంలో అన్యులను కాపాడి పరలోకం తీసుకోవడం పెద్ద కథ కాదమ్మా. మేము భక్తి పరులమని దేవుని కోసం బతికే వాళ్ళని చెప్పి సంఘాలకు పోతున్న వాళ్ళని సంపూర్ణంగా మార్చి పరలోకం తీసుకుపోవడమే ఇదే పెద్ద టాస్క్ అవుతుంది తెలుసా? బయట వాళ్ళది ఏముందో ఒక్కసారి మారారంటే అన్యులు గట్టిగా నిలబడుతున్నారు. కానీ మనల్లో ఎటులో తెలుసా? మన వాళ్ళు మారినోళ్ళు కాదు, మారినామన్న భ్రమలో బ్రతుకుతున్న వాళ్ళు. చాలామంది ఎలా అంటారో తెలుసా? మీరు పోతున్న దారి కరెక్టేనా అంటే అందరు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మేము పోయే దారి కరెక్టే అని నువ్వు అనుకుంటావు. నిజంగా చెప్పాలంటే కరెక్ట్ దారిలో పోతున్నామన్న భ్రమలోనే ఉండి తప్పుడు దారిలో పోయే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆత్మీయ జీవితం అంటే ఎలాంటిదో తెలుసా? రోడ్డు మీద పోయే జర్నీ లాంటిది కాదు. నాకు తెలుసు ఆత్మీయ జీవితం అంటే ఏంటంటే, మన ఆత్మీయ జీవితం రైలు బండి లాంటిది అనుకోండి. రైలు బండి ఎక్కడ ప్రయాణం చేస్తుందో తెలుసా? కేవలం పట్టాల మీద మాత్రమే ప్రయాణం చేస్తుంది. తీసుకొని వచ్చి దాన్ని రోడ్డు మీద పెట్టండి, పోనీ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుందా? రైలు బండి పట్టాల మీద మాత్రమే పరిగెత్తగలదు, రోడ్డు మీద పరిగెత్తలేదు. ఇది నీకు అర్థమైతే ఆత్మీయ జీవితము దేవుల్లో మాత్రమే సరిగా పోతుంది. లోకంలో ఉండే ఆత్మీయ జీవితం సాగించుకుంటానంటే కుదరదు ప్రవణ. దేవుని వాడాలి. దేవుళ్ళకి వచ్చావంటే నువ్వు రైలు పట్టాలు ఎక్కినట్టే. పట్టాలు ఎక్కిన నువ్వు కాసింత తుసికిల పడినా, కాసింత జారిపోయినా కానీ నీ పట్టాలు తప్పావు అనుకో, పెద్ద పెద్ద ప్రమాదాలు నీకు జరుగుతాయి ప్రవణ. దేవుని వాడడం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు వెచ్చగా ఉండాలనుకుంటున్నావా ఉండు, ఒకవేళ ఇంకా చల్లగా ఉండాలనుకుంటున్నావా ఉండు. ఎవరు చెప్పినారు? చాలామంది అనుకుంటారు నువ్వు అన్యాయం చేయాలనుకుంటే చేసుకో, ఏముంది తప్పేముంది, ఎంతకాలం చేస్తావు చేసుకో, ఎంతకాలం అన్నా చేసుకో. సుఖంగా బతకాలనుకుంటున్న లోకంలో నిన్ను అడ్డగించుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నీ ఇష్టం వచ్చినట్టు జల్సా చేయి, నీ ఇష్టమంటూ పాడు పనులు చేయి. 60 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు 40 ఏళ్ళకే సావనిలే. ఈ 20 ఏళ్ళైనా చక్కగా ఉంటావు కదా సంతోషంగా, బతికినంతకాలం సావు. ఆ తర్వాత నీ కథ ఏదో ఉంటుంది. అక్కడ సుఖం, ఇక్కడ సుఖం, ఆడ సుఖం, ఈడ సుఖం. ఎందుకు ఈ బాధలు చెప్పండి? ఒకవేళ లోకంలో బతుకుతావా బతుకు, తప్పేముంది. ఈ 20 ఏళ్ళలో సుఖంగా ఉంటావు. అదే నువ్వు రెండు జీవితాలు ఉన్నాయనుకో, అటు లోకంలో సక్రమంగా బతకలేవు, అలా దేవుల్లో కూడా సక్రమంగా బ్రతకలేము తెలుసా? అందుకే తల్లి దేవుడు ఈరోజు మాట్లాడుతాను. ఒకవేళ అన్యాయం చేస్తున్నావా, మళ్ళీ చదువుతలే అన్నమాట. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చెయ్యి, ఏం ప్రాబ్లం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకో. ఒకవేళ అపవిత్రంగా ఉండాలనుకుంటున్నావా
పో, నీ సావు నువ్వేమన్నా చావు. నిన్నెవడు బలవంతంగా పెట్టాడు? నిన్నెవడు రమ్మని చెప్పాడు? నిన్నెవడు మళ్ళీ నిలబడమని చెప్పాడు? బతికినంత కొంతకాలమైనా సంతోషంగా బతుకుతావు కదా, 20 ఏళ్ళైనా. సచ్చినాక ఎట్టాగా నీ పరిస్థితి బాగా దారుణంగానే ఉంటుందిలే. బతికిన 20 ఏళ్ళను సుఖంగా ఉంటావు కదా. అక్కడ ఇక్కడ 2 జీవితాలు ఎందుకు నీకు? తల్లి దేవుడు అంటున్నాడు, ఎందుకు ఆ స్వల్ప కాలంలో, అల్పమైన కాలంలో ఎందుకు ఇలాంటి బ్రతుకులు బ్రతుకుతారు? ఒకవేళ ఉంటే నువ్వు దేవుళ్ళు అయినా ఉండు, లేకపోతే లోకంలో అయినా కానీ 2 పడవల మీద ప్రయాణము చేయకండి. పెద్దలు ఎప్పుడన్నమాట కరెక్టేనండి అది. 2 పడవల మీద ఎప్పుడు ప్రయాణము, 2 టెన్షన్లే. అదే ఒక్క పడవ మీద ఉండు, కొద్ది దూరం పోయిన తర్వాత మునిగిపోనిలే. ఆ కొద్ది దూరమైనా నువ్వు ఎలా ఉంటావు? హ్యాపీగా ఉంటావు కదా. లోకంలో నువ్వు బతకాలనుకుంటున్నావా? ఎవ్వరూ నేను బలవంతం చేయరు, ఎవ్వరూ నేను ఇబ్బంది పెట్టరు. నీ ఇష్టం. నీకు 20 ఏళ్ళు అవుతాయా, ఇంకా 20 ఏళ్ళు జల్సా చేయి, నీ ఇష్టం వచ్చినట్టు బతుకు. మాత్రం గుర్తుపెట్టుకో, నీ కాలం ముగిసిపోయిన తర్వాత ప్రతి దానికి నువ్వు లెక్కలు చెప్పుకోవాల్సిన రోజు ఒకటి వస్తుంది. నీకు వస్తుంది, నాకు వస్తుంది. అందుకోసమే కాళ్ళ కాడ చూపులు చూసుకుంటూ బ్రతకాకండి ఎప్పుడైనా కానీ. మన పెద్దలు అంటున్నారు చూసినారా, కాళ్ళ కాడ చూపులు చూసుకుంటూ. నీకున్న ఈ జల్సా కొంతకాలం ఆనందాన్ని చూసి ఎందుకు తొందరపడుతున్నావు? ఇదే శాశ్వతమని ఎందుకు అనుకుంటున్నావు? కాళ్ళ కాడ ఉన్న ఈ సుఖాన్ని చూసుకోకు, దూరంగా ఉంటున్న ఆ సుఖాన్ని ఒకసారి చూసుకో. ఆ సుఖాన్ని చూసినప్పుడు నీకేమనిపిస్తుందో తెలుసా? దేవుని కోసమే నిలబడాలి. కాసింత కష్టమైనా కానీ గట్టిగా నిలబడాలి. ఒకటమ్మా, కాళ్ళకాడ నీ కాడ ఈ లోకంలో కాళ్ళకాడ నీకు సుఖమే కనపడుతుంది, కానీ ఆ సుఖం కావాలా, దేవునిలో కష్టము కావాలా? రెండిట్లో ఒకటే కావాలా? ఏదో ఒకటే నిర్ణయం తీసుకో అనగానే నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయమే తీసుకోవాలి. మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒకడు కొత్తగా పెళ్లి చేసుకున్నాడట. కొత్తగా పెళ్లి చేసుకుని తన భార్యను వాడు ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆడి ప్రేమ అమోఘమైనది. మొత్తానికి అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, 9వ నెల వచ్చింది. అమ్మాయిని హాస్పిటల్ తీసుకుని వెళ్ళాడు. ఆ నొప్పులు భరించలేక అమ్మాయి భయంకరంగా కేకలు పెడుతుంది. ఆ భార్య అడుస్తుంటే భర్త పరిస్థితి ఎట్టుంటుందో తెలుసా? నిజంగా చెప్పాలంటే నొప్పులు భార్య అనుభవించిన వేదన మాత్రం భర్త అనుభవిస్తుంటాడు. ఎందుకంటే అంత ప్రేమించింటాడు, ఏమాత్రం ఏం జరిగినా తట్టుకోలేడు. ఇప్పుడు డాక్టర్ లోపల నుంచి బయటకు వచ్చి ఆయనతో ఒక కాంట్రాక్ట్ లాంటిది ఒక పేపర్ తీసుకుని వాడు ముందర పెట్టాడు. ఏటి డాక్టర్ గారు అంటే, ఆ డాక్టర్ అన్నాడు, కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది అయ్యా. సరే, ఒకవేళ నేను కష్టపడి ఆపరేషన్ చేస్తాను, బిడ్డ కావాలంటే చెప్పు, నీ భార్యను వదిలేసుకోవాలి. అదే నీ భార్యనే బ్రతికించాలని చెప్పు, నువ్వు బిడ్డను వదిలేసుకోవాలి. ఏం కావాలి? ఏదైనా ప్రాబ్లంలే, ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు అతని సిచ్యువేషన్ ఎట్టుంటుందమ్మా? 9 నెలలు బిడ్డ పుడుతుందని బిడ్డ మీద ఆశ, అలాని బిడ్డను చంపుకున్నాడంటే భార్య బతుకుతుంది. భార్యను బతికించుకోవాలనుకుంటే బిడ్డ చచ్చిపోతుంది. దీనిని ఏమంటావో తెలుసా? సంఘర్షణ, కష్టము. ఏది అదే ఇదే అదా, ఏది నిర్ణయం తీసుకోవాలి అర్థం కాకుండా చూసినారా? వాళ్ళు ఎలా అయితే అర్థం కాని బ్రతుకుల్లో ఆ వ్యక్తి నిలబడిపోయారో, ఆత్మీయ జీవితంలో మన వాళ్ళు కూడా ఎట్టున్నారో తెలుసా? మన జీవితము ఇంకా ఏదో బతుకుతామన్న ఆశ. ఇప్పుడే నాకు 30 ఏళ్ళే కదా వచ్చింది, ఇంకా ఎన్ని ఏళ్ళు ఉంటాయి నాకు? సుమారుగా ఇంకా 30 ఉన్నాయి కదా. సరే, చివరిలో మారుదాములే. పోనీ ఒకవేళ మధ్యలో చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి? అలా ఉండాలనిపిస్తూ ఉంటుంది, ఒకవేళ ఇలా ఉండాలని. 2 దాళ్ళ మధ్య మనం ఏమైపోతుంటామో తెలుసా? సతికిల పడిపోతుంటామండి, నలిగిపోతుంటాం. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు లోకంలోనే బతకాలనుకుంటున్నావా? పో, బతికిన 20 ఏళ్ళను సుఖంగా బతుకు. ఆ 20 ఏళ్ళ తర్వాత నీ కథ మారిపోతుంది. దేవుడు కూడా చెప్తాడమ్మా ఏముంటుంది, ఇది కరెక్ట్ దారి కాదని ఎన్నిసార్లు చెప్పలే మనతో. నువ్వు అది కూడా తెలుసుకోకపోతే, ఒక జింకట దూరంగా రోడ్డు మీద ఎండమామలు కనిపించాయట, పరిగెత్తుకుంటూ పోతుందట. మనం ఒకసారి చెప్తాం, మా జింక అక్కడ ఉన్నది ఎండమావులు, నువ్వు పోయినా కానీ నీకేం దొరకదని చెప్తాం. ఒకసారి ఇంటే బాగుపడి పరిగెత్త పోయి చూసిందంట, కానీ అక్కడ ఏమీ కనిపించదు. అక్కడి నుంచి చూస్తే మళ్ళీ ఇక్కడ ఏం కనపడుతున్నాయి? మళ్ళీ ఎండమావులు కనపడు, నీళ్ళలు మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తున్నదట. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ అక్కడ. ఎన్నిసార్లు పరిగెత్తావు చెప్పు? ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. అవి ఎండమావులు, అక్కడ నీళ్ళేమీ లేవు. సరే, నా వల్ల కాదు, నేను పరిగెడతానంటే పరిగెత్తు, తప్పేముంది?
పరిగెత్తి చివరకు నీ దప్పిక తీయడమేమో కానీ చివరకు నీ ప్రాణమే పోతుంది. ఒక జింక ఎండమావుల కోసం పరిగెత్తినట్టు ఎన్నిసార్లు పరిగెత్తలే మనం లోకం వెంట. అక్కడ ఏదో దొరుకుతుంది, ఇక్కడ ఏదో దొరుకుతుంది, ఇందులో ఏదో సుఖం ఉంది, ఇందులో ఏదో ఆశ ఉంది, ఇందులో ఏదో ఉంది, ఇందులో ఏదో ఉందని పరిగెత్తడానికి నీ జీవితంలో నీ తల మీద తెల్ల వెంట్రుకలు వచ్చేసి చూసినారా? కాలం అంతా అయిపోతుంటుంది మన జీవితాలు. ఎందుకో కాలం అంతా గడిచిపోతూ ఉంటుంది. జీవితాన్ని ఇలా వృధా చేసుకుంటూ ఎన్ని రోజుల నుంచి పరిగెడతావు? ఒకవేళ ఇలా నేను రాంగ్ దారిలో పరిగెడుతుంటే దేవుడు నీతో ఎట మాట్లాడుతున్నాడు తెలుసా? ఒకసారి యెషయా గ్రంథాన్ని కూడా ఒక మాట ఉంటుంది, ఒకసారి చూద్దాం. 30వ అధ్యాయము, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనాన్ని ఒక్కసారి చూద్దాము తల్లి. మీరు కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను తిరిగినను ఇదే త్రోవ, ఇందులోనే నడువుడని నీ వెనుక నుండి నీ చెవులకు ఒక శబ్దము వినపడుతుందట. ఎన్నోసార్లు దారి తొలగిపోతున్న జీవితాలు, మనం సరైన దారిలో ఏ రోజు సక్రమంగా పోయాం. కానీ దేవుడట నువ్వు దారి తొలగిపోయిన ప్రతిసారి నీ వెనక నుండి ఒక స్వరము వినపడుతుంది. ఏమని వినపడుతుంది తెలుసా? నువ్వు పోతున్న దారి సరైనది కాదు, ఇదే త్రోవ, ఇందులోనే నడువు. నువ్వు పరలోకం పోవాలని ఆశగా ఉన్నావా? పరలోకం పోవాలనే ధ్యాస ఉన్నదా? ఒకటే, ఏసే మార్గము గుర్తుపెట్టుకొని జీవితాంతం. ఈ లోకంలో వేరే దారులు ఏమీ లేవు. అన్ని దారులు ఎట్లుంటాయి తెలుసా? పరలోకానికి పోయినట్టే కనపడతాయి, కానీ అవి ఎండమాములు లాంటి దారులు. చూపించడం మాత్రం నీళ్ళ మాదిరే కనపడతాయి. నీళ్లకు ఎండమావులకు చాలా తేడా ఉంటుంది. లోకంలో వాళ్లకు సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారు కూడా అంతే తేడా. యేసుక్రీస్తు వారు ఒక్కడే మార్గము, మిగతా మార్గాలన్నీ ఎండమావులు లాంటివే. ఏ మార్గం గుండా పరిగెడుతున్నావో ఒక్కసారి ఆలోచన చేసుకో. ఒకవేళ నువ్వు దారి తొలగిపోతున్నావా? దేవుడు మాట్లాడుతూ వెనకల నుండి నీకు ఒక స్వరము వినబడతా, నువ్వు పోయే దారి సరైనది కాదు, నువ్వు పోయే దారి సరైనది కాదు, ఇప్పుడే మారు, ఇప్పుడే తెలుసుకో. ఎందుకంటే నువ్వు మార్గము తిప్పి తిరిగినాకో నీ కథ ఏదో ఒక రోజు ముగిసిపోతుంది. ఒకవేళ నీ ఇష్టం వచ్చిన మార్గంలో పరిగెడుతున్నావా? అందుకే దేవుడు అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుస్తున్నాను. నేను వచ్చానంటే నీ కథ ముగిసిపోతుంది. ఒకవేళ నేను రావడం లేట్ అయితే నీ ప్రాణం పోయినా కానీ నీ కథ ముగిసిపోతుంది. యేసుక్రీస్తు వారు వస్తే మన బ్రతుకులు ఏమవుతాయమ్మా? ఎప్పుడైనా ఆలోచన చేసినప్పుడు ఒకసారి నాకే అనిపిస్తూ ఉంటుంది, ఒకవేళ యేసుక్రీస్తు వారు ఈ క్షణమే వస్తే, ఇప్పుడే వాక్యం జరుగుతుందమ్మా, ఈ క్షణమే వచ్చాడు అనుకోండి, మన జీవితం ఏమైపోతుంది? అసలు మనం ఒకవేళ నామకార్థంగా ఏదో విన్నామన్నట్టుగా ఉంటే, ఒకవేళ మనం ఎత్తబడకపోతే, ప్రభు మనల్ని ఆకర్షించకపోతే ఏమైపోతాం మనం? చెప్పండి. వస్తానన్నవాడు రాకుండా పోతాడా? ప్రభు అన్నాడు, నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చాడట ఆయన, ఇవన్నీ జరిగేటప్పుడు నేను గడప యొద్దనే ఉన్నాను, తలుపు యొద్దనే ఉన్నానని తెలుసుకోండి. ఒక మాట నేను సూటిగా మాట్లాడమంటారమ్మా. యేసుక్రీస్తు తలుపు యొద్దనే ఉన్నాడట. ఏమ్మా, తలుపు దగ్గరకు వచ్చిన వాడికి తలుపు తీసుకొని రావడం పెద్ద కథనా? ఎందుకు తలుపు ఓపెన్ చేయడంలే? ఆయన తలుపు ఓపెన్ చేస్తే నీ బ్రతుకు తెల్లారిపోతుందని మాత్రం ఆయనకు బాగా తెలుసు. తలుపు దగ్గరకు వచ్చిన వాడు ఎందుకు ఓపిగ్గా అక్కడే నిలబడ్డాడో తెలుసా? ఆయన పరలోకంలో తలుపు తెరిచాడంటే నీ బ్రతుకు మారిపోకుండా నాశనం అయిపోతుంది. దేవుడు ఒకటే అనుకున్నాడు, నేను పరలోకంలో తలుపు తీయడం పెద్ద కథ ఏమి కాదు, కానీ నీ హృదయం అనే తలుపు తీయడమే పెద్ద కథ. ఆయన పరలోకంలో తలుపు దగ్గర నిలబడ్డాడు అన్నది ఎంత వాస్తవమో, ఈరోజు వాక్యం ద్వారా నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతూనే ఉన్నాడు. పరలోకంలో తలుపు తీయడం పెద్ద కథ ఏం కాదు, ఆయన తీసేయడంటే నీ కథ అయిపోతుంది. కానీ ఆయన ఆశ ఏంటో తెలుసా? పరలోకపు తలుపు ఓపెన్ చేయడం కాదు, నీ తలుపు ఓపెన్ చేస్తావన్నదే ఆయన ఆశ, ఆయన భరోసా, ఆయన నమ్మకం. ఒక్కసారైనా ఓపెన్ చేయకుండా పోతారా? రావడం అయితే వస్తాడమ్మా. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? 2000 ఏండ్లు అయింది ఇప్పటికి. త్వరగా అంటే 2000 ఏండ్ల? 2000 ఏండ్లు ఆ తలుపు ఆయనను ఆపింది తెలుసా? ఆ తలుపు కాదు ఆపింది, నీ కోసం ఆయన ఓపిక ఆగిపోయింది. ఆయన ఓపిక ఆపిందంతే.
తెలుసుకుంటారు, ఒక్కరైనా మారుతారు. ఈ మాటలు మీ దగ్గరికి తీసుకొని వస్తారు. ఒకవేళ దారి తొలగిపోయావేమో, ఇంకా లోకంలోనే బతుకుతున్నావేమో, ఇంకా ఏదో ఆశపడుతున్నావేమో, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదే సరైన దారి, నువ్వు ఉన్న మార్గమే కరెక్ట్, కానీ మార్గాన్ని విడిచిపెట్టి ఎందుకు తప్పుడు దారిలో మళ్ళీ పరిగెడుతున్నాడు? ఎందుకు పరిగెత్తాలి చెప్పండి? వద్దు. అందుకే ప్రేమన దేవుని వల్ల ఇక్కడే నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలుసా? దేవుని కోసం నువ్వు నిలబడతావా, ఒకవేళ లోకంలో పడి చచ్చిపోతావా? మీ ఎదుట జీవ మార్గాన్ని పెట్టాడట, అలాగే మరణ మార్గాన్ని కూడా పెట్టాడు. నువ్వు ఏ దారిని ఎంచుకుంటావు, దీని బ్రతుకును బట్టి అది డిసైడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడికి ఇంత దూరం వచ్చావు కదా, ఇంకా సంఘంలోకి వచ్చావంటే నువ్వు చాలా మంచి మార్గాన్ని ఎన్నుకున్నట్టే. ఇక్కడికి వచ్చి కూడా తప్పిపోయే వాళ్ళు లేరనుకుంటున్నారా? చాలామంది ఉన్నారమ్మా. చివరిగా నేను తిమోతిలకు రాసిన పత్రిక ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానమ్మా. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని ఒక్కసారి చూద్దామా. చివరకు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి వండును. ఒక పెద్ద ఇండ్లు ఉందట, ఆ పెద్ద ఇంట్లో చాలా రకాల పాత్రలు ఉన్నాయి. బంగారం ఉన్నాయట, వెండి ఉన్నాయి, మట్టి, కర్ర, చాలా పాత్రలు ఉన్నాయి. ఈ పాత్రలు కొన్ని ఘనమైన కార్యాల నిమిత్తం వాడబడుతున్నాయట, కొన్ని ఘనహీనమైన కార్యాల నిమిత్తం వాడబడుతున్నాయట. అందుకోసమే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నువ్వు ఘనమైన పాత్రగా ఉండాలి. నువ్వు సంఘంలోనికి వచ్చావుగా, నువ్వు కూడా సంఘంలో ఒక పాత్రవు కదా. పాత్రమైన నీతో మాట్లాడుతున్నాడు. నీ పాత్రను దేవుడు దేనికోసం ఉపయోగించుకోవాలి? ఘనమైన పాత్రగా ఉండడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఇక్కడికి వచ్చి పనికిమాల పాత్రలుగా మారిపోవడం ఏంటి? ఎప్పుడు నువ్వు ఘనహీనమైన పాత్రగా మారిపోతావో తెలుసా? ఇక్కడ కూడా బైబిల్లో 2 వ్యక్తులు పై వచనాలు మరి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 2 ఘనహీనమైన వ్యక్తులు, పనికిమాలిన వ్యక్తులు, సంఘంలోకి వచ్చి కూడా తప్పిపోయిన 2 వ్యక్తుల గురించి రాయించాడు. ఆడు సంఘంలోకి వచ్చాడు అంటే దేవుడు ఇంట్లోకి వచ్చాడు. ఒకప్పుడు వాళ్ళని ఏమనుకున్నాడు దేవుడు? నా ఇంట్లోకి వచ్చిన వాళ్ళను నేను ఘనమైన పాత్రలుగా వాడుకోవాలని ఆశపడ్డాడు. కానీ వాళ్ళ స్వభావం ఏంటో తెలుసా? మేము ఘనమైన పాత్రలుగా వాడబడ్డానికి మాకు అర్హతే లేదు, ఎందుకంటే మా బ్రతుకులు సరిగా లేవు, మా వంకర బుద్ధులు అలాంటివి, మా జీవితాలు అలాంటివని వాళ్ళ బుద్ధులను బట్టి దేవుడు ఘనంగా వాడుకోవాలంటే వాళ్ళు ఎలాంటి పాత్రలుగా మారిపోయారట? ఘనహీనమైన పాత్రలుగా మారిపోయాడు. అందుకే దేవుడు వాళ్ళను పక్కన పెట్టాడు. సూటిగా నేను ఒక మాట మాట్లాడు. బాప్తిసం తీసుకున్న కొత్తలో దేవుని పనిలో నువ్వు ఎలా కనపడేవానివో తెలుసా? చాలా గొప్పగా కనపడేవాడు. ఈ మధ్య నువ్వు ఎందుకు కనిపించట్లేదు? ఎందుకు కనిపించట్లేదు? అప్పుడు చేసిన పని ఈ మధ్య నీ జీవితంలో ఎందుకు కాని రావట్లేదు తెలుసా? దేవుడు నిన్ను పక్కన పెట్టాడేమో. ఒక్కసారి ఎందుకు ఆలోచన చేయట్లే? చాలాసార్లు ఏమనుకుంటారంటే, ఏ అమ్మాయి ఈ మధ్య నువ్వు దేవుని పనిలో సరిగా కనిపించట్లేదంటే పాస్టర్ నన్ను ఏం చేశాడట, పక్కన పెట్టారు అనుకుంటారు. అమ్మా, నేను ఒక మాట అనమంటారా? మనుషులు నిన్ను పక్కన పెట్టినా, చివరకు పాస్టర్ గారు నిన్ను పక్కన పెట్టా, నువ్వు పెద్దగా ఫీల్ కావాల్సిన అవసరము లేదు. అయినా దేవుడే నిన్ను పక్కన పెట్టినా కానీ నువ్వు ఆలోచన చేయకపోతే ఎలా? మనుషులు పక్కన పెట్టావా? లెక్క చేయక అవసరం లే. పాస్టర్ పక్కన పెట్టినా ఏం అవసరం లే. దేవుడే నిన్ను పక్కన పెట్టినాడని తెలుస్తున్నా కానీ నువ్వు ఎందుకు ఇంకా రియాక్ట్ కాలేకున్నావు? ఇంకా అలానే బ్రతుకుతున్నావేంటి? ఒకరోజు ఇస్కరియోతు యూదాను సెలెక్ట్ చేసుకున్నాడట. మొట్టమొదటిసారిగా సెలెక్ట్ చేసుకునేటప్పుడు 12 మందిలోకి ఇంటిలోకి తెచ్చుకుంటున్నాడు. తెచ్చేటప్పుడు వాడిని ఏమనుకున్నాడు తెలుసా? ఘనమైన పాత్రగా వాడుకుందాం అనుకున్నాడు. కానీ వాడు చివరకు రాను రాను ఏమైపోయాడు తెలుసా? ఘనహీనమైన పాత్రగా మారిపోయాడు. నీ జీవితం కూడా అట్నే ఉందేమో చూడు. బాప్తిజం తీసుకున్న కొత్తలో నీ గురించి ఏమనుకుని ఉంటాడో తెలుసా?
ఘనమైన పాత్ర అనుకున్నాడు. కానీ రాను 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 ఏమైపోతున్నావు? ఘనహీనమైన పాత్రగా మారిపోతున్నావు. దేవుడు నిన్ను పక్కన పెడుతున్నాడు. దేవుడు పక్కన పెట్టినాడని అర్థమైనా కానీ నువ్వు రియాక్ట్ కాకపోతే ఏమి ఇస్కరియోతు యూదా మాదిరి ఏమన్నా అలానే నాశనం అయిపోదాం అనుకుంటున్నారా? ఇస్కరియోతు యూదా మాదిరి పనికి మాలిన పాత్రగా ఎందుకు పనికి రాకుండా ఏమైనా పోవాలనుకుంటున్నారా? దేవుడు పక్కన పెట్టినప్పుడైనా ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఇప్పుడు కాకపోతే నువ్వు ఎప్పుడు ఆలోచన చేస్తావు చెప్పండి? ఇప్పుడు నిర్ణయం తీసుకోకపోతే ఎప్పుడు నిర్ణయం తీసుకుంటావు? నీ దగ్గర 2 దారులు ఓపెన్ అయి ఉంటాయి. ఆ 2 దారులు ఓపెన్ అయినప్పుడు నువ్వు ఘనమైన పాత్రగా ఉండాలనుకుంటున్నావా, లేకపోతే ఘనహీనమైన పాత్రగా ఉండాలనుకో? ఒక్కసారి ఆలోచన చేసుకో. ఇంత దూరం వచ్చి ఎందుకు వెళ్ళిపోతున్నారు వెనక్కి? వద్దు ప్రియమైన దేవుని వారలరా, దేవుడు మనల్ని ఎన్నుకున్నది ఎందుకో తెలుసా? ఘనమైన పాత్రగా, దేవుడు మెచ్చుకునే పాత్రగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు ఎట్ట తయారైపోతున్నాడు తెలుసా? ఘనమైన పాత్రగా ఉండండి అంటే ఘనహీనమైన పాత్రగా మారిపోతుంది. ఇంకా చెప్పమంటారని ఘనహీనమైన పాత్రలతో ఆగిపోవట్లే, ఎందుకు పనికిరాని పాత్రలుగా ఆయన చేతిలో నుంచి బయట పారవేయబడుతున్నాం. ఏదైనా తోటలో ఎల్లకాలం ఉంటారని ఆదాము గారు తెచ్చి ఎక్కడ పెట్టాడు? ఏదైనా తోటలో పెట్టాడు. నిన్ను కూడా సంఘంలో ఎందుకు తెచ్చి పెట్టాడో తెలుసా? ఇక్కడ ఆయన రాజ్యంలో ఎల్లకాలం ఉంటామని, పరలోకంలో కూడా ఎల్లకాలం ఉంటామని. ఆ రోజు ఆదాము తప్పు చేయగానే ఆ రోజు ఏదైనా తోటల నుంచి గెంటేశాడు. ఈరోజు నువ్వు కూడా ఈ సంఘం అనే తోటలో నువ్వు సెట్ కాకపోతే ఏదైనా తోటలో ఆదామును ఒక్కడైనా మెడబట్టి గంటేసింది? మనల్ని కూడా మెడబట్టి గెంటేస్తాడు. దేవుడు పక్కన పెట్టినప్పుడైనా ఒక్కసారి ఆలోచన చేయి. ఏమి ప్రభువా, నాకు అర్హత లేదా? నేను పోగొట్టుకున్నానా? ఎందుకయ్యా నన్ను బయట పడేస్తున్నావు? ఏదో ఒక చిన్న పాత్రగానే వాడుకోయని నీ పగిలిపోయిన పాత్ర మళ్ళీ సరి చేసుకోలేవా? ఆయన కాళ్ళ మీద ఏళ్ళ మీద మళ్ళీ రాలేవా దేవుని మందిరానికి? సంఘంలో నిలబడలేవా? ఎందుకు నీ జీవితాన్ని అలానే పోగొట్టుకుంటున్నావు? ఎందుకు బయటకు పారిపోతున్నావు? బయట పడవేయబడుతున్నావు? ఉప్పు నిస్సారమైతే ఉప్పును ఒక్కదానే కాదమ్మా బయట పడేసి, పనికి మాలిన ప్రతి పాత్రను కూడా మనం బయటనే పడేస్తాం. వస్తువులు బయట పడేసినట్టు దేవుడు నిన్ను బయట పడేయకుండా చూసుకో. పనికొచ్చే వాళ్ళనే ప్రభు తన తోటలో పెట్టుకుంటాడు, తన ఇంట్లో పెట్టుకుంటాడు. పనికి రాని వాళ్ళను పడేస్తాడు. నువ్వు ఏ పాత్రగా ఉండాలనుకుంటున్నావు ఒక్కసారి ఆలోచన చేసుకురాదు? ఒక్కసారి నీ దగ్గర ఇప్పుడు 2 దారులు ఓపెన్ అయ్యాయి. ఏ దారిలో ఉంటావు? ఏ దారిలో ఉంటావు? రెండిట్లో ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఇక్కడే నువ్వు నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే ఎక్కడ ఏ నిర్ణయము తీసుకోలేము. మనం వచ్చింది పరలోకం చేరుకోవడానికి, ఇక్కడ అడుగు పెట్టింది దేవుడున్న పరలోకంలో అడుగు పెట్టడానికని మాత్రం మీరు మర్చిపోకండి. నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే నీకు డోర్ ఓపెన్ అవ్వడం అన్నది జరుగుతుంది. సరైన నిర్ణయం తీసుకుని ఘనమైన పాత్రగా ఒక లాజర్ గారి మాదిరము వాడబడ్డావా, నీకోసం జీవ మార్గం ఓపెన్ అవుతుంది. అదే ఘనహీనమైన పాత్రగా ఇస్కరియోతు యూదా మాదిరి ఆ ధనవంతుడు మాదిరి బతికావా, నీకు కూడా ఒక డోర్ ఓపెన్ అవుతుంది. అదే నరక ద్వారము, మరణ ద్వారం. నీ బ్రతుకును బట్టే డోర్లు ఓపెన్ అవుతాయే తప్ప నువ్వు బలవంతంగా తెరిస్తే అవి ఓపెను కావు. కాబట్టి ప్రేమైన దేవుని వల్ల దేవుడు చెప్పిన మాట ప్రకారము నిన్ను నువ్వు ఏమైనా సరి చేసుకునేటుంటే సరి చేసుకో, నన్ను నేను కూడా సరి చేసుకున్నా. మనలో లోపాలు ఉంటే ఎవరు చెప్పినా సరి చేసుకోవాలమ్మా, ఎవరు చెప్పినా. చివరి కొంతమంది ఏమనుకుంటారంటే ఎక్కువగా మనలో లోపాలను ఎత్తి చూపించేది ఎవరో తెలుసా? సేవకుని కంటే ఎక్కువగా మనలో శత్రువుగా ఒకడు ఫీల్ అవుతుంటారు. చూసినాడా? వాడు మనం చిన్నది దొరికినా కానీ ఏమనుకుంటుంటాడో తెలుసా? ఏలెత్తి చూపించి నువ్వు అట్టున్నావు ఇట్టున్నారు, ప్రతి దానికి ఏలెత్తి చూపిస్తుంటాడు. నిజంగా శత్రువులను చూసినప్పుడు చాలా సంతోషం అనిపించదు. మీకు ఎలా అనిపించదో కానీ వాళ్ళు మనల్ని చూసి అలాంటి వాళ్ళు లోపాలు, ఒక్కోసారి మన లోపాలు మనకేమైనా తెలుసాయా? వాళ్ళు చెప్పానుకో మార్చుకుంటే ఒక మెట్టు పైకి వెళ్తావు నువ్వు. నీ శత్రువు నీకు ఎప్పుడూ ద్రోహం చేయడు. నిజంగా చెప్పాలంటే వాడు నీలో ఉన్న లోపాలను చెప్పి వాటిని సరి చేసుకుని నిన్ను ఒక మెట్టు పైకి పోవడానికే సహాయం చేస్తున్నాడు. వాడు ఏదో ఒక మాట అన్నాడంటే నిజంగా లోపం ఉన్నదనుకోండి, సరి చేసుకో. లోపం లేకపోతే అస్సలు పట్టించుకో. వాడైనా ఒక మాట అంటుండంటే ఒక్కసారి నువ్వు ఆలోచన చేయాలి కదా. మన తెలుగులో ఒక మాట అంటారమ్మా, ఏంటంటే నిప్పు లేనిది ఏం రాదట, పొగ రాదంట. పొగ వచ్చిందంటే దాని అర్థం ఏంటి?
ఎక్కడో కొద్దిగానే నిప్పు ఉంటుంది కదా, ఆ నిప్పు గురించి నువ్వు ఎందుకు ఆలోచన చేయట్లే? ఇంత పొగ వచ్చిందంటే ఎక్కడ ఉంది నాలో లోపము? ఒక్కసారి ఆలోచించి తప్పేముంది? పొగ వచ్చిందా? నిప్పు ఉన్నట్టే. నిప్పు నార్పు గొప్పగా రాదు. ఒకడు వచ్చి చెప్పాడు, రే పొగ వచ్చింది రాని. వాడికి మంచి కోసమే చెప్పాడు, నీకోసం చెప్పాడు, నా కోసం చెప్పాడు. ఆ పొగ ఆడుపుకుంటే కదా మన జీవితాలు బాగుండేది, మన ఇండ్లే సక్రమంగా ఉండేది. మన శత్రువు కాదు, ఏ ఒక్కరు కాదు. మనలో లోపాలు ఎత్తి చూపించే ప్రతి ఒక్కడు మన మిత్రువే. ఎందుకంటే వాడు మనల్ని సరిదిద్ది పరలోకానికి చేర్చాలనుకుంటున్నాడు. వాడి ఉద్దేశం ఏదన్నా కానీలే, మన ఉద్దేశం ఒకటే, పరలోకానికి పోవచ్చు, మనలో ఉన్న లోపాలన్నిటినీ సరి చేసుకోవచ్చు. కాబట్టి ప్రభన దేవుని వల్ల దేవుడు ఎవరితో మాట్లాడినా, సేవకునితో మాట్లాడి, చివరకు శత్రువుతో అయినా మాట్లాడి, నువ్వు శత్రువు అనుకోకపోయినా వాడు నిన్ను శత్రువు అనుకోనిలే, వాడు మాట్లాడినా కానీ లోపముంటే సరి చేసుకుందాం. మన సేవకులు ఎప్పుడు ఒక మాట అనిల్ అన్న, నాకు నచ్చిన మాట, మనం సరి చేసుకోవాల్సిందట చిన్న పిల్లోడు చెప్పినా కానీ సరి చేసుకోవాలి. యిర్మీయా గారు దేవుని వాక్యం ప్రకటించే ఏజ్లో ఏమైనా ముసలోడు అనుకున్నారా? నేను బాలుడను ప్రభు అంటాడు. అంటే బాలుడైన పొజిషన్లో నుంచి అందరిని సరిదిద్దడము మొదలుపెట్టినట్టే కదా. చిన్న పిల్లోడి ద్వారా చెప్పినా కానీ సరి చేసుకోవాల్సింది ఉంటే సరి చేసుకోవాల్సిందే. అది మీరైనా చేసుకోవాలి, నేనైనా కానీ చేసుకోవాలి. ఆ రోజు యెరూషలేములో యిర్మీయా చెప్పిన మాటలు వాళ్ళు సరి చేసుకోలేదు కాబట్టిగానే వాళ్ళ బ్రతుకులు నరకానికి వెళ్ళాయి. కాబట్టి ప్రభువైన దేవుని వల్ల దేవుడు మాట్లాడిన ప్రతి మాటను మనం చక్కగా తెలుసుకొని గొప్పగా బ్రతికి దేవుడు నా లోకంలో అడుగు పెడతాం. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. చివరిగా దైవ సేవకులు అనిల్ అన్న గారు చివరిగా ప్రార్థన చేసి ముగిస్తారు.